మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. సామెతలు 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనకు అక్కడ బైబిల్ ఓపెన్ చేసి చదివినట్లయితే మనకి చీమల గురించి కనిపిస్తుంది. ఆకారంలో మనిషి కంటే లక్షల రేట్లు చిన్నవైన చీమలు జ్ఞానంతో వ్యవహరిస్తూ ఒక మనిషికి పాఠంగా నిలుస్తున్నాయి. చక్కని ఐక్యతతో, సమన్వయంతో, సోమరితనపు జాడలే లేకుండా బ్రతుకుతున్నాయి. వాటిని సక్రమంగా నడిపించడానికి వాటిపైన అధిపతి ఉండడు. అయినప్పటికీ వచ్చే కాలానికి ముందుగానే సిద్ధపడి వేసవిలోనే తగినంత ఆహారం సిద్ధపరచుకుంటాయి అవి. అయితే ఆహారం కోసం బారులు తీరి వెళుతూ తమ వెనుక వచ్చే చీమలకు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. అంటే చిన్నవైన చీమలు సాటి చీమల పట్ల ప్రేమను చూపుతూ సహోదర ప్రేమలో గొప్పగా ఉండాలని మనకు జ్ఞానం నేర్పిస్తున్నాయి. ఈ లోకం శాశ్వతం కాదు అని, మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలి అని బైబిల్ చెప్తున్నా పట్టించుకోనకుండా శరీర సంబంధులుగా బ్రతికేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి బైబిల్ బోధిస్తుంది ఈ లోకం శాశ్వతం కాదు అని. అందుకే చీమలను చూసైనా బ్రతకాలి, చీమలు మనకి పాఠంగా నిలుస్తున్నాయి అని చీమల గురించి మనకు దేవుడు చెప్తున్నాడు. ఆ చీమలు చూసైనా మనిషి బ్రతకాలి అని. ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనకవి పాఠంగా నిలుస్తున్నాయి. మన జీవన శైలిని మార్చుకోవడానికి అత్యంత అవసరమని మనకు నేర్పిస్తున్నాయి. చీమల కంటే గొప్పగా చేయబడిన మనుషులు చీమలను చూసైనా గొప్పగా బ్రతకాలని అక్కడ మనకు తెలియజేస్తున్నాయి. మనల్ని చైతన్యపరుస్తున్నాయి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తుకు చేస్తున్నాయి. అందుకే సోమరి ఎందాక నిద్రించేదవు, నువ్వు ఎప్పుడు లేచేదవు, ఎందాక నిద్రించేదవు అనే దేవుడు మనల్ని నిత్యం చూస్తూనే ఉన్నాడంట. ఎప్పుడు లేచేదవు అని అంటే నిత్యం చూస్తున్నాడు మనల్ని దేవుడు. అందుకే ఇక్కడ మనకి చీమల గురించి మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు మనకు. అందరికీ ప్రైజ్ లార్డ్.